ప్రైజ్ లార్డ్ ఫాస్టర్ గారండి. నా పేరు నాగమణి అండి. నేను కొన్ని అంశాలు మీ దగ్గర ప్రేయర్ చేయించుకున్నాను. దేవుడు అనుకోకుండా నా భర్తకు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడండి. ఆపరేషన్ చేయాలన్నారు కిడ్నీలో స్టోన్స్కి. దేవుడు కేవలం దేవుని కృపను బట్టి మీ ప్రార్థన వల్ల దేవుడు ఆపరేషన్ చేయకుండా దేవుడు స్వస్థతనిచ్చాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా భర్తకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ప్రేయర్ చేయించుకున్నాను కదండి. ఆ దేవుడు అనుకునే రీతిగా ఆ కిడ్నీలో స్టోన్స్ యూరిన్లో పడిపోయేలా దేవుడు కృప చూపాడండి. అసలు మెయిన్ సాక్ష్యం ఏంటంటే, ఒక 3 నెలల క్రితం బాగా కిడ్నీలో స్టోన్ ఉండడం వల్ల బాగా నొప్పి వచ్చేసి ఒక 5-6 హాస్పిటల్స్ తిరిగామండి. అక్కడ 70,000 తీసుకురండి, ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు. 10 mm రాయి ఒకటి, 8M ఒకటి, 9 ఒకటి, 3 రాళ్ళు ఉన్నాయి. అవి ఖచ్చితంగా మందులకి కరిగిపోవు, ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పి అన్నారు. ఆ టైంలో మాకు కూడా మా చర్చిలో కూడా 21 రోజు ఉపవాస ప్రార్థనలు జరిగాయి. నేను ప్రేర్ చేసుకున్నాను. దేవుడు స్వస్థతనిచ్చి మంచిగా ఆ స్టోను నొప్పి లేకుండా దేవుడు విడుదలిచ్చినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి నేను కోర్టులో చేస్తున్నాను, నా కోసం ప్రేర్ చేయమన్నాను కదండి. మరలా ఏం చెప్పారంటే, కాంటాక్ట్ హౌస్ హౌసింగ్ చేసేవాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పారు. నేను అప్లై చేశానండి. మరి ఈరోజు లాస్ట్ డేట్ అయిపోయింది. నేను అప్లై చేసేసుకున్నాను. దేవుడు ఇక్కడే నన్ను ఉద్యోగంలో నిలబెట్టేలాగా, నాకు పర్మనెంట్ చేసేలాగా నా కోసం ప్రార్థన చేయండి. ఎన్నో కార్యాలు చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.